నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. 2020 సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రముఖంగా చోటు చేసుకున్న అంశాలు ఏమిటి? వాటి వివరాలు మనకు తెలియచేస్తారా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ వార్షిక సంవత్సరంలో అనేక సంఘటనలు చోటు చేస్తున్నాయి. ప్రధానంగా చెప్పుకుంటే కోవిడ్-19 దేశవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల కూడా దానికి అతీతం కాదు. జిల్లాలో ఈ కోవిడ్ తో పాటు కొన్ని అంశాల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించింది. రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మిగతా అంశాల్లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధిస్తూ లక్ష్యాలను అందుకుంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీటితో పాటు సిరిసిల్ల రాజేశ్వరి అనే ఒక వికలాంగులైన అమ్మాయి తన యొక్క జీవిత చరిత్రను మహారాష్ట్రలో ఒక పాఠ్య పుస్తకంలో పొందుపరచడం చాలా గర్వకారంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఏమన్నా మీ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సంఘటనలు ఇంకేమైనా ఉన్నాయా? జిల్లాలో ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో పలు రంగాల గుర్తింపు తీసుకొచ్చారు. ప్రధానంగా చెప్పుకుంటే స్వచ్ఛ సర్వేక్షణ్, అంటే కేంద్ర ప్రభుత్వము ఈ పట్టణాల్లో పరిశుభ్రంగా ఉంచాలి అంటే ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ క్లీన్ గా ఉన్న నగరాలను సర్వే చేసి వాటిలో అవార్డులు అందజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వేములవాడ పట్టణము, సిరిసిల్ల మున్సిపాలిటీ రెండింటికి ఒక సంవత్సరంలో గుర్తింపు వచ్చింది. 50,000 నుంచి 1,00,000 లోపు జనాభా గల మున్సిపాలిటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీకి సంవత్సరంలో 16వ స్థానం దక్కింది. అయితే మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఇదే మొదటి స్థానం. అలాగే వేములవాడ పట్టణంలో చూసుకుంటే దాదాపు 25,000 నుంచి 50,000 పాపులేషన్ గల పట్టణాలలో ఈ వేములవాడ పట్టణానికి సంవత్సరంలో 4వ స్థానం లభించింది. ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ లో స్వచ్ఛగ్రాహి అని చెప్పి ఇలాంటి అవార్డులు కూడా రాజన్న సిరిసిల్లకు వచ్చాయి. ఇక వీటితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మోటార్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఈ పూర్తిగా కంప్లీట్ చేశారు. 2016లో మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు భూమి పూజ చేశారు. 20 ఎకరాల స్థలంలో దాదాపు 20 కోట్ల నిధులతో ఈ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసి పూర్తిగా రెడీ ఉంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అయితే దీంట్లో అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఇక్కడ నుంచి వెళ్ళి విదేశాలకు డ్రైవింగ్ శిక్షణ, అంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడే డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి వాళ్ళు విదేశాల్లో కూడా డ్రైవింగ్ చేసే వెసులుబాటులో ఉంటది. నెలకు దగ్గర 400 మంది వరకు కూడా ఇక్కడ సర్వీస్ పొందవచ్చు. మొత్తం చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఒక 5,000 మంది కూడా నిరుద్యోగులు ఉపాధి పొందే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు జిల్లాలో కరోనా వైరస్ పరిస్థితి ఎట్లా ఉంది? దీని నియంత్రణకు అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? జిల్లాలో కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలో ఉంది. మొదట్లో కొద్దిగా చాలా తక్కువ కేసులు నమోదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం విధించిన సడలింపు వలన వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు స్వగ్రామాలకు చేరుకోవడం వల్ల కొద్దిగా పెరిగింది. దానిలో భాగంగానే ఈ సిరిసిల్ల పట్టణంలో దానికి ఎక్కువగా ఈ భీమండి, బొంబాయి, పూణె, హైదరాబాద్ కు వెళ్లి వస్తుంటారు. అక్కడ వ్యాపారులకు యజమానులు వివిధ ప్రాంతాల పని నిమిత్తం వెళ్లి వస్తుంటారు. అటువంటి వారి వల్ల ఇక్కడ కరోనా కేసులు కొద్దిగా ఎక్కువ అయ్యాయి. ప్రస్తుతం చూసుకుంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, నిలకడ కొనసాగుతున్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆలన కార్యక్రమం ఉంది కదా, దీని ఫలితాలు ఎట్లా ఉన్నాయి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఆలన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు తీసుకున్నారు. సిరిసిల్లలోని 5 మండలాల్లో ఈ కార్యక్రమం తిరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా సంవత్సరాల తరబడి మంచానికి అతుక్కుపోయిన వయోవృద్ధుల కోసం ఇది ప్రారంభించబడింది. దీనికి ఒక మెడికల్ ఆఫీసర్, సపోర్ట్ నర్సు, ప్లస్ ఒక డ్రైవర్, వీళ్ళొక వెహికల్ ఉంటాయి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు వ్యాధులతో వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి అక్కడే మందులు అందిస్తారు. 5 మండలాలు ఇది కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్నాయి కదా, వీటి పట్ల లబ్ధిదారుల్లో ఎట్లాంటి స్పందన వస్తోంది? చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా కరోనాతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ ఆర్థికంగా చాలా మంది బలహీనమయ్యారు. సో వీరందరిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం చూస్తే ఆత్మ నిర్భర్ భారత్, దీని ద్వారా దాదాపు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. మన జిల్లాకు వచ్చేటప్పటికి పిఎం స్వానిధి అని చెప్పి వీధి వ్యాపారులు, సిరిసిల్లతో పాటు వేములవాడ 2 పట్టణాలలో కలిపి వీధి వ్యాపారులను గుర్తించారు. వీరందరూ కూడా బ్యాంకుల ద్వారా 10,000 రుణాలు మంజూరు చేశారు. చాలా మంది కూడా లోన్లు తీసుకున్న కార్యకలాపాలను జీవనోపాధిని పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతున్నది. సో అది ఈ కార్యక్రమంలో భాగంగా మీ జిల్లాలో ఈ రైతు వేదికల నిర్మాణం ఏ దశలో ఉంది? దాని ప్రగతి గురించి చెప్పండి. ఈ రైతు వేదికలు అనేది రైతుల యొక్క సమస్యలు, వారి యొక్క సాగులో చేసే విధానం, వారికి ఏర్పడే కష్ట నష్టాలు అన్ని కూడా ఒక చోట అధికారులతో కూర్చొని చర్చించుకోవడానికి ఈ రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటిలో 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికను నిర్మించేటట్టు ప్రణాళిక రూపొందించారు. దాదాపు 50 రైతు వేదికలకు శాంక్షన్ అయ్యాయి. రాష్ట్రంలో మొట్టమొదటి రైతు వేదిక కూడా రాజన్న సిరిసిల్లను పూర్తయింది. కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. ఇదండి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు అందించిన జిల్లా వార్షిక సమగ్ర నివేదిక వివరాలు.
మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.